మనం మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. పెండియాల మహేష్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం మనం పొంగులేటి గారు ఏదన్నారో ఒక 5 నుంచి 6,000 కోట్ల రూపాయల వరకు వాళ్ళు పోగు చేసుకున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చడానికి ప్రభుత్వం కేటీఆర్ ఎవరైతేనో కేసీఆర్ గారు దానికి సంబంధించిన ఒక కుట్ర పన్నుతున్నారని చెప్పారు. ఇదే నేపథ్యంలో 5 నుంచి 6,000 కోట్ల రూపాయలు కూడా వీళ్ళు వెచ్చించారు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? టీవీ వారికి అదే విధంగా చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మీరు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు మాట్లాడిన విషయానికంటే ఇంతకుముందు పెద్దలు సుధాకర్ శర్మ సార్ చాలా క్లారిటీగా, ఎందుకు అనంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకొని నాయకులను గాని ప్రభుత్వాన్ని గాని ఎన్నుకునేటువంటి అవకాశం మన సార్ మహేష్ గౌడ్ గారిది లేదు అంటే మళ్ళీ ఎన్నికల్లో ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు వస్తారు. అది అట్లా కాకుండా ఒక అహంకారపూరితమైన ధోరణితోటి ఆయన కేటీఆర్ గారి మాటలు మీరు పరిశీలిస్తే చాలా స్పష్టంగా ఆయన ఏమంటున్నారు, వ్యాపారస్తులు తర్వాత చాలా మంది మమ్మల్ని వచ్చి కలుస్తా ఉన్నారు, కావలిస్తే మేమే సమకూరుస్తాం, ప్రభుత్వాన్ని కూల్చండి అని చెప్తా ఉన్నారంటే, ఒక బాధ్యతాయుతమైనటువంటి సీనియర్ నాయకునిగా సీనియర్ శాసనసభ్యునిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు గతంలో ఒక మా ముఖ్యమంత్రి అనఫీషియల్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి మా దగ్గరికి ప్రభుత్వాన్ని కూల్చడానికి వస్తారు, ఎవరు వచ్చినా వాళ్ళ మీద ఎందుకు ఫిర్యాదు చేస్తలేరు? ఆయన డీజీపీ గారికి ఫిర్యాదు చేయాలి కదా, ప్రభుత్వాన్ని కూల్చడానికి అది కుట్రే కదా. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. మీకెందుకు అంత అహంకారం? ఎందుకు అంటే ఒక సంవత్సరాల కాలం అధికారం లేకపోతే ఇలా ప్రజల మధ్యలో ఉండి ఏమైనా సమస్యలు ఉంటే కొట్లాడండి, ప్రజల సమస్యలు ఉంటే కొట్లాడండి, ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ప్రభుత్వాన్ని కూలదీసే కుట్ర ఎవరు చేసినా కూడా తప్పే కదా. గతంలో 2018లో కూడా బట్టి విక్రమార్క గారు దళిత నాయకుడిగా సిఎల్పిగా పెద్దలు ఏఐసిసి నుంచి అవకాశం వస్తే ఒక దళిత నాయకుడు సిఎల్పి లీడర్ గా ఉంటే చూసి ఓర్చుకోలేక అగ్రవర్ణాలకు సంబంధించిన శాసనసభ్యులను కొనుగోలు చేసుకొని ఆ రోజు సిఎల్పిని పలచన చేసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. దొరల గడీల పాలనను కూల్చివేసారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీకి అవకాశం రాదంటున్నారు. వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలన ఉన్న సమయంలో మేము ఎన్ని ఎంపీలు గెలిచినా మీరు అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు గుండు సున్నా ఇచ్చి నేను చాలా సందర్భాల్లో చాలా సభలలో చాలా డిబేట్లలో కూడా చెప్పడం జరిగింది, తెలంగాణ సెంటిమెంట్ తో పుట్టినటువంటి టిఆర్ఎస్ అహంకార ధోరణితో బీఆర్ఎస్ గా ఏర్పడితే ఇవాళ ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టి విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది, దాని కింద వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పటికైనా వాళ్ళ పద్ధతులు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే మిమ్మల్ని ప్రభుత్వం కూల్చామని మీ దగ్గరికి ఎవరు వస్తున్నారో, ఎవరికి ఇబ్బంది జరుగుతున్నదో దాని మీద స్పష్టంగా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకునిగా శాసనసభ్యునిగా సీనియర్ నాయకునిగా ఆయన ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలి తప్ప ఈ విధంగా ప్రభుత్వాన్ని చులకనేయాలన్నటువంటి ఆలోచన, ప్రభుత్వాన్ని కూల్చాలన్నటువంటి ఆలోచన ఇది పూర్తిగా భారత రాజ్యాంగానికి విరుద్ధం. గతంలో కూడా కేసీఆర్ కూడా భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి అంబేద్కర్ పట్ల గాని భారత రాజ్యాంగం పట్ల గాని ఏ విధంగా మాట్లాడారో మనం చూసినాం. అవన్నీ చూసే ఇవాళ బహుజనులందరూ కంకణం కట్టుకొని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టారు. కాబట్టి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా 10 సంవత్సరాలు కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఇంకా చాలా సమయం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరాల కాలం అయితే ఉన్నది, ఇంకా 3 సంవత్సరాల మెజారిటీ సమయం ఉన్నది. తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుని ఎన్నికల సమయంలో ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎందుకంటే వాళ్ళలాగా 25 సంవత్సరాల పార్టీ కాదు, చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి పార్టీ, త్యాగాలు కలిగినటువంటి పార్టీ, ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ. అహంకారంతో కాకుండా బహుజనుల పట్ల ఏ విధంగా ఉన్నదో ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేసి రైట్. మీ వాయిస్ కట్ అవుతుంది సార్, మీరు వెహికల్ ఆపాలి. ఎప్పుడైతే మీరు మాట్లాడుతున్నారో అప్పుడు వెహికల్ ఆపి మాట్లాడితే బాగుంటుందని చెప్పుకుంటూ. రైట్ సార్, మనం ఒకసారి అదే నాకు ఒక్కసారి ఆ వెహికల్ ఆపినాక మళ్ళొకసారి మిమ్మల్ని తీసుకుంటాను.